హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సండే కదా, మీ ఇంట్లో స్పెషల్ ఏంటి? మా ఇంట్లో అయితే నేను మటన్ చేశాను. ఎలా చేశానో చూద్దారండి. ముందుగా కుక్కర్లోకి 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కొంచెం వేడైన తర్వాత ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరకాయ సన్నగా తరిగి పెట్టుకొని అది వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అది వేగిన తర్వాత ఒక టమాటా వేసేసుకొని తిప్పాలి. కొంచెం మగ్గింది అనుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అదొక టేబుల్ స్పూన్ వేసుకోవడమే. అదంతా పచ్చి వాసన పోయేదాకా కూడా నూనెలో అలా వేగనివ్వాలి. నూనెలో అది వేగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ ఉంటుంది కదా, మటన్ అంతా దాంట్లో వేసేసుకొని ఒకసారి తిప్పి ఒక చిటికెడు పసుపు, మన టేస్ట్కి తగిలినంత సాల్ట్ వేసేసుకొని కొంచెం అలా తిప్పేసి రుచికి సరిపడా కారం వేసేసుకొని తిప్పాలి. తిప్పిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. మటను మెత్తగా ఉడికిపోద్దండి కుక్కర్లో అయితే. ఒక గ్లాస్ వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి వేసేసి అలా తిప్పేసి కుక్కర్ మూత పెట్టేసుకోవడమే. ఒక 4-5 విజిల్స్ దాకా వస్తే లేత మటన్ అయితే ఊరకనే ఉడికిపోయిద్దండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని వేడిగా మటన్ కర్రీ సర్వ్ చేసుకొని తినడమే. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు.